హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గోదావరి రుచులు. నేను మీ పద్మావతి. నా వీడియో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరో నలుగురు చూడడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈరోజు వీడియోలో సింపుల్గా ఎగ్ మసాలా కర్రీ చేసి చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకి, చపాతీల్లోకి, రోటీల్లోకి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తక్కువ టైంలోనే ఈజీగా చేసుకునే టేస్టీ కర్రీ ఎగ్ మసాలా కర్రీ అండి. లేట్ చేయకుండా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను 4 ఎగ్స్ తీసుకుని ఉడికించి క్లీన్ చేసి పెట్టుకున్నాను. 2 పెద్ద ఉల్లిపాయలను కూడా చిన్నగా కట్ చేసి తీసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి తీసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకోండి. ఒక 20 వెల్లుల్లి రెబ్బలు కూడా ఒలుచుకుని పెట్టుకోవాలి. వెల్లుల్లిలో ఎక్కువగా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. సో ఈ చలికాలంలో వెల్లుల్లి ఎక్కువగా ఏదో ఒక రూపంలో తీసుకోండి. నెక్స్ట్ ఈ ఎగ్స్ పైన ఇలా చాక్ సహాయంతో ఇలా ఘాట్లను పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఉప్పు, కారం, మసాలాలన్నీ లోపల వరకు వెళ్ళి ఎగ్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తరువాత ఉడికించుకున్న ఎగ్స్ ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసి ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఆయిల్ కొంచెం హీట్గా ఉంటే అతుక్కోకుండా ఉంటాయండి. నాన్ స్టిక్ కాబట్టి ఇది అతుక్కోవట్లేదు. అదే స్టీల్ గిన్నెల్లో అవి చేస్తున్నట్లయితే కింద అడుగు పట్టేస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ఇలా వేగిన ఎగ్స్ను ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ మరలా అదే ఆయిల్లో 2 లవంగాలు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి 1 నిమిషం వేయించిన తరువాత మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి లో ఫ్లేమ్లో గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించండి. చూడండి, ఇలా కలర్ వచ్చేసిన తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసేసి వీటిని కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా ఉప్పు వేసి ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తరువాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలి. తరువాత 1 స్పూన్ గరం మసాలా పేస్ట్ కూడా వేస్తున్నాను. ఈ పేస్ట్లో నేను కొద్దిగా గసగసాలు, జీలకర్ర, ధనియాలు, యాలకులు, చెక్క, మొగ్గ వేసి మిక్సీ పట్టానండి. గసగసాల వల్ల గ్రేవీ వస్తుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్లో మీరు జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసుకోండి. ఇప్పుడు కర్రీ టేస్ట్కు తగిన విధంగా 1 స్పూన్ కారం, ఆల్రెడీ ఉల్లిపాయ వేయించేటప్పుడు ఉప్పు వేసాం కదండి, అందుకోసం ఇప్పుడు వేయట్లేదు. పసుపు కూడా వేసాము. కారం ఒకటి వేయించి ఎగ్స్ కూడా వేసేసి ఇప్పుడు ఈ మసాలా మొత్తం ఎగ్స్కు పట్టే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేయండి. చూడండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత 1 టీ గ్లాస్ వరకు వాటర్ వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా మూత పెట్టేసిన తర్వాత ఉడికించేసి 10 నిమిషాల తర్వాత తీసి చూపిస్తున్నాను. చూడండి, ఆయిల్ అంతా ఇలా పైకి రిలీజ్ అయిందంటే ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని వేసుకోండి. నాకైతే కొద్దిగా సరిపోలేదు, అందుకు కొద్దిగా సాల్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోతుంది. ఎగ్స్ ఉడికించి పెట్టుకుంటే త్వరగానే అయిపోతుందండి. ఈ కర్రీ ఎక్కువ టైం ఏమీ పట్టదు. తక్కువ టైంలోనే ఈజీగా చేసుకునే ఎగ్ మసాలా కర్రీ చాలా రుచిగా కూడా ఉంటుంది. ఎగ్ మసాలా కర్రీలో వెల్లుల్లి వేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.